యాక్చువల్లీ రాజకీయాల్లో అనేది ఫస్ట్ ఎంట గెలిచి రచ్చ గెలవాలంటారు. ఓకే, మనం చంద్రబాబు గారిని చూస్తే కనుక నందమూరి ఫ్యామిలీ మొత్తాన్ని వాళ్ళ కుటుంబ మద్దతుని మొత్తం కూడగట్టుకొని తెలుగుదేశాన్ని ఆ పార్టీని పూర్తిగా అంటే గత ఒక చెప్పాలంటే ఒక 30 సంవత్సరాల నుంచి ఆయన కంట్రోల్లో ఉంది చెప్పాలంటే, అంతే కదా. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 30 years. ఓకే, సో 30 years నుంచి ఎక్కడ కూడా ఆయన నాయకత్వాన్ని కానీ ఎవరు ప్రశ్నించిన వాళ్ళు లేరు. కుటుంబాన్ని మొత్తాన్ని యునానిమస్గా ఆయన మద్దతును తీసుకోవడం మాత్రం వాళ్ళ కంట్రోల్లో పెట్టుకోవడం జరుగుతుంది. ఆయన ఎక్కడ కూడా ఆయన అగెనెస్ట్గా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు, కానీ వెంకటేశ్వరరావు వీళ్ళు ఉన్నా కానీ వాళ్ళు ఏం చేయలేకపోయారు. తర్వాత వాళ్ళు సైడ్ అయిపోయారు, వేరే విషయం. వాళ్ళు సరెండర్ అయిపోయారు. సో ఓవరాల్గా చూస్తే కుటుంబము ఇంకా చెప్పాలంటే సామాజిక వర్గం కూడా ఓకే యునానిమస్గా ఆయన్ని ఫాలో అయ్యి సపోర్ట్ చేసే పరిస్థితి అయితే ఉంది. ఇలాంటి సందర్భంలో అంటే ఇవాళ రాష్ట్రంలో ఈ చిరంజీవి కుటుంబం, మెగా కుటుంబం, నందమూరి కుటుంబం, నందమూరి ప్లస్ నారా కుటుంబం, ఈ తర్వాత రాజశేఖర రెడ్డి కుటుంబం, ఈ 3 కుటుంబాలే ఓవరాల్గా ప్రభావవంతమైన కుటుంబాలు చెప్పాలంటే. అభిమానులు అనుసరించే వాళ్ళ ఫాలోవర్స్ ఉన్నారు, వాళ్ళు మొబిలైజ్ చేయగలుగుతారు, వాళ్ళు నడిపించగలుగుతారు, వాళ్ళకి ఆ క్యాపబిలిటీ ఉంది, అవకాశం ఉంది. క్యాపబిలిటీ అనేది అవకాశం ఉంది. కానీ ఎక్కడో పవన్ కళ్యాణ్ కనీసం కుటుంబ మద్దతును కూడా కంప్లీట్గా కూడగట్టుకోవడంలో వైఫల్యం చెందుతున్నారా? ఇక్కడ మీ ప్రశ్నకు నేను సమాధానం ఇస్తా. మొట్టమొదట మీరు చంద్రబాబు నాయుడు గారు 30 సంవత్సరాలు దీంతో ప్రారంభించి కుటుంబ సభ్యుల యొక్క మద్దతు కూడగట్టారు అని అన్నారు. ఇక్కడ మీకు నేను స్పష్టత ఇవ్వదలుచుకున్నది ఏంటంటే, బాలకృష్ణ గారిని తీసుకుందాం కాస్త. బాలకృష్ణ గారిని తీసుకుంటే నాకు బాగా గుర్తు, ఆయన ఫ్రమ్ మదనపల్లి, ప్రస్తుత అన్నమయ్య జిల్లా, పాత చిత్తూరు జిల్లా. మున్సిపల్ ఎన్నికల ప్రచారం కోసం బాలకృష్ణ గారు ఎన్టీ రామారావు గారితో కలిసి ప్రచారానికి వచ్చినటువంటి సమయం. ఆ సమయంలో బాలకృష్ణ గారి కోసం మా మదనపల్లిలో వచ్చినటువంటి ఆ జనాల్ని చూసి, తండోపతండాలుగా వచ్చినటువంటి జనాల్ని చూసి ఎన్టీ రామారావు గారు పరవశించిపోయి నా రాజకీయ వారసుడు బాలకృష్ణ అని ప్రకటించినటువంటి సందర్భం మొత్తం కాకరేపింది. ఎందుకంటే హూ ఈజ్ నెక్స్ట్ అనేటటువంటి పరిస్థితుల్లో తనకు కావాల్సినటువంటి ఒక యంత్రాంగాన్ని సిద్ధం చేసుకుంటూ ఒక వాతావరణాన్ని సృష్టించుకుంటున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఆ స్టేట్మెంట్ చాలా ఆశనిపాతంలాగా తగిలిన తర్వాత ఏంటంటే ఇంట్లో చాలా పెద్ద ఎత్తున దీని గురించి చర్చ చంద్రబాబు నాయుడు గారు లేవదీసి, మీరు దయచేసి బాలకృష్ణను రాజకీయాల్లోకి తీసుకొస్తానంటే నేను వైదొలుగుతాను దయచేసి, ఎందుకంటే ప్రధాన కార్యదర్శి చంద్రబాబు నాయుడు గారు వారు మీ కుమారుడికి ఇంకా బోలెడంత భవిష్యత్తు ఉంది కాబట్టి మీరు దయచేసి వారిని ఆ దారిలో వెళ్ళనివ్వండి మాంగారు అని చెప్పి చాలా పెద్ద ఎత్తున జరిగింది, చాలా పెద్ద ఇది జరిగింది. సరే, కాసేపు మనం ప్రస్తుతానికి వస్తే, గతంలో మనకు బి గోపాల్ గారు వరుసగా బాలకృష్ణ గారికి సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చిన తర్వాత ఇటీవలి కాలం అంటే 10 సంవత్సరాలు తీసుకోండి, మీరు ఒక 10 years టెన్యూర్ తీసుకుంటే మీకు బోయపాటి శ్రీను డైరెక్ట్ చేసినటువంటి సినిమాలు తప్ప బాలకృష్ణ గారికి సక్సెస్ అయినటువంటి సినిమాల పేర్లు మీరు చెప్పండి. సింహ, లెజెండు, అఖండ తప్పించి 10 ఏళ్ల కాలంలో బాలకృష్ణ గారి హిట్ అయిన సినిమా పేరు ఒక సినిమా పేరు మీరు చెప్పండి. మీకు ఏది వినిపించదు, ఏది మీకు మీ దృష్టికోణంలో లారీ డ్రైవరు, రౌడీ ఇన్స్పెక్టర్, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు 4 సూపర్ హిట్లు, పల్నాటి బ్రహ్మనాయుడు ఒక అట్టర్ ఫ్లాప్ పక్కన పెడితే మీకు బి గోపాల్ తర్వాత బి గోపాల్ గారు ఎక్కడ ఆగిపోయారు, అక్కడి నుంచి బోయపాటి సీను కంటిన్యూ అయ్యి ఒక 3 బ్లాక్ బస్టర్లు బాలకృష్ణ గారి ఖాతాలో వేయటం వల్ల బాలకృష్ణ గారు మీకు మనగలుగుతూ ఉన్నారు సినిమా రంగంలో. అట్లాగే ఏమైపోయిందంటే బాలకృష్ణ గారు ఎవరూ ఊహించని విధంగా, అంటే బాలకృష్ణ గారి అభిమానులు, కుటుంబ సభ్యులు కూడా ఊహించిన విధంగా అన్స్టాపబుల్ అనే ప్రోగ్రామ్ బాలకృష్ణ గారి మీద విపరీతమైనటువంటి ఒక పాజిటివ్ వైబ్స్ని క్రియేట్ చేసింది. మీకు అర్థమైందా నేను చెప్తున్నది? అప్పటివరకు కొంచెం ఇక్కడ బాలకృష్ణ గారిని పక్కన పెడితే కుటుంబ సభ్యులలో అభిమానుల యొక్క ఆదరణని, ఒక సరికొత్త అభిమానుల్ని పొందినవాడు తారక్, జూనియర్ ఎన్టీఆర్. మీకు జూనియర్ ఎన్టీఆర్ని వీళ్ళు ఓన్ చేసుకోరు అంటే, లోకేష్ కోసం జూనియర్ ఎన్టీఆర్ని ఓన్ చేసుకోరు. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ చాలా చక్కగా మాట్లాడగలడు, భావ వ్యక్తీకరణ బాగుంటుంది, భాష బాగుంటుంది, ఇత్యాది కారణాలతో జూనియర్ ఎన్టీఆర్ పార్టీలో ఉంటే ఏమవుతుంది, నారా లోకేష్ని ఎవరు పట్టించుకోరనేటటువంటి ఒక కారణంతో జూనియర్ ఎన్టీఆర్ని దూరం పెట్టారు. అవసరం ఉన్నప్పుడు, జూనియర్ ఎన్టీఆర్ అవసరమైనప్పుడు, ఒక గ్లామర్ యాడెడ్ కావాల్సినప్పుడు, మీకు అదే 2009లో బాలకృష్ణ గారు ఇంకా యాక్టివ్గా ఉన్నారు కదా, బాలకృష్ణ గారిని ఎందుకు ప్రచార యాత్రకు తీసుకెళ్ళలేదు చంద్రబాబు నాయుడు గారు? జూనియర్ ఎన్టీఆర్ని తీసుకొచ్చి, జూనియర్ ఎన్టీఆర్ ఏం చేశాడు, తాతగారు ఆ రోజు కాకి చొక్కా కాకి ప్యాంట్ వేసుకొని ప్రచారం నిర్వహించారు చైతన్య రథం నుంచి.
నేను కూడా ప్రచారం నిర్వహిస్తా అని చెప్పి అదే కాకి చొక్కా అదే కాకి ప్యాంట్ వేసుకుని ఇదే జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేశాడు. ఒక్కటంటే ఒక్క నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలవల ఆ రోజు. అది వేరే విషయం, కాసేపు పక్కన పెడదాం. మీకు ఆ రోజు ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడుగా, ఇదే జూనియర్ ఎన్టీఆర్ యాక్సిడెంట్ అయింది, ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడు, తర్వాత సర్వైవల్ అయ్యాడు. తర్వాత మళ్ళీ మీరు జూనియర్ ఎన్టీఆర్ సేవలు మీరు వినియోగించుకోవాలి కదా. వినియోగించుకోకపోగా మీకు ఎక్కడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఏ అంశం చర్చకు వచ్చినా, మరీ ముఖ్యంగా కొడాలి నాని అంశం తెర మీదకి వచ్చినా, ఏమి వచ్చినా కూడా ఎక్కడా మీకు జూనియర్ ఎన్టీఆర్ స్పందించడం లేదు. స్వయంగా నారా చంద్రబాబు నాయుడు గారి అర్ధాంగి భువనేశ్వరి గారి మీద ఆ మధ్య ఆరోపణలు అవి చేసిన సందర్భంగా కూడా మీకు అందరూ ప్రతిస్పందిస్తుంటే జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడా ప్రతిస్పందించాల. సరే, కుటుంబ సభ్యులందరూ ఏకమయ్యారు. ఏది జూనియర్ ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు నందమూరి హరికృష్ణ గారి కుమారులైనటువంటి జానకిరాము, కళ్యాణరాము, జూనియర్ ఎన్టీఆర్. జానకిరాము మరణానంతరం, ఆ తర్వాత హరికృష్ణ గారి మరణానంతరం జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణరామ్ మరింత వాళ్ళిద్దరి మధ్య సఖ్యత ఇంకా పెరిగింది. వారి సోదరు నందమూరి సుహాసిని పోటీ చేస్తుంటే కూడా జూనియర్ ఎన్టీఆర్ మీకు ఎక్కడ ఒక స్టేట్మెంట్ ఇచ్చినటువంటి దాఖలాలు మనకు కనిపించాల. ఎక్కడ కుటుంబ సభ్యులు అందరి మద్దతు చంద్రబాబు నాయుడు గారు కూడగట్టుకున్నట్టు ఆ విధంగా చూస్తే లేదు కదా. అంటే కుటుంబంలోనే ఒక స్పష్టమైనటువంటి విభజన రేఖ ఎక్కడ కూడా ఉంది. కాకపోతే ఏంటంటే ఈ ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో 45 ఇయర్స్ ఇండస్ట్రీగా చెప్పుకునేటువంటి చంద్రబాబు నాయుడు గారి పెర్ఫార్మెన్స్ ఎట్లా ఉంటుంది, అవుట్పుట్ ఎట్లా ఉంటుంది చూసుకున్న తర్వాత తెలుగుదేశం శ్రేణులకు కూడా వాళ్ళ యొక్క మనోభావాలు వాళ్ళు వ్యక్తపరుస్తారు. ఇక్కడ మరీ ముఖ్యంగా మీకు ఇంకొక విషయం గుర్తు చేయాలి. మొన్న జరిగినటువంటి తానా మహాసభలు, కనీవిని ఎరుగని విధంగా జరిగినటువంటి తానా మహాసభలు, బాలకృష్ణ గారు హాజరయ్యారు, మురళీమోహన్ గారు హాజరయ్యారు. ఆ తర్వాత జరిగినటువంటి వాళ్ళ రహస్య సమావేశాల్లో జయరాం కోమటి గారు ఏమేమి మాట్లాడారు అవన్నీ కూడా విజువల్గా మనందరం సోషల్ మీడియాలో చూసాము. అక్కడ కూడా మీకు జై ఎన్టీఆర్, జై జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించి నినాదాలు చేసిన వాళ్ళందరూ వాళ్ళు ఏ విధంగా వాళ్ళు ఎటువంటి దెబ్బలు తిన్నారో, బాహాబాహి, కేశాకేశి, ముష్టాముష్టి అని చెప్పేసి కొట్టుకోవటం, అవి కూడా విజువల్స్ అన్నీ కూడా మనం చూసాము. ఇవన్నీ మనకు తెలిసినటువంటి విషయాలే. ఈవేళ మనం కొత్తగా ఏమి క్రియేట్ చేసి మాట్లాడలేదు. ఏ విధంగా వీళ్ళు మద్దతు కూడగట్టినట్టు. సరే, RRR సినిమాకి ఆస్కార్ వచ్చిన సందర్భంగా ఆస్కార్ వేడుకలకు వీళ్ళందరూ అక్కడికి వెళ్ళి తిరిగి వచ్చినటువంటి నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల హడావిడి, వాళ్ళ ఆనందోత్సాహాలు, అట్లాగే రామ్ చరణ్ అభిమానులు ఈ ఆనందోత్సాహాలు కనిపించినాయి. కానీ ఎక్కడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, ద్వితీయ శ్రేణి నాయకులు కావచ్చు, వాళ్ళందరూ ఎవరైతే సామాజిక వర్గం ఉందో ఆ సామాజిక వర్గంలో తెలుగుదేశం పార్టీని అభిమానించి ఆరాధించేటటువంటి వాళ్ళు ఎవరు కూడా జూనియర్ ఎన్టీఆర్కి వాళ్ళు ఫర్గా కానీ వాళ్ళు దాన్ని కాంప్లిమెంటరీస్ ఇస్తున్నటువంటి దాఖలాలు మనకి ఎక్కడా కనిపించలేదన్నమాట. అయితే ఈ సందర్భంలో ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడ కూడా ప్రత్యర్థి వర్గానికి సపోర్ట్ చేస్తున్నట్టు కూడా లేదు. అట్లాగే ఎవరికి వెళ్ళి వైసీపీ క్యాండిడేట్కి సపోర్ట్ చేయడం కానీ, వాళ్ళకి మద్దతు తెలపడం కానీ, లేదా ఫ్రెండ్ అనో ఇంకోటనో వెళ్ళి కలవడం కానీ, ఒక విధంగా కొడాలి కూడా ఆయనకి బాగా ఫ్రెండే కదా. వెళ్ళి కలవాల్సిన అవసరం లేదండి. ఫ్రెండ్ ఏం కాదండి, హీజ్ నాట్ ఫ్రెండ్. తనను గ్రూమ్ చేసినటువంటి వాళ్ళలో కొడాలి నాని గారు ఒకరు. ఎందుకంటే రావి వెంకటేశ్వరరావు గారి ఫ్యామిలీ, ఏది రావి శోభనాథ్ చౌదరి గారు ఎవరైతే ఉన్నారో, మీకు ఎన్టీ రామారావు గారు గుడివాడ నుంచి పోటీ చేసిన తర్వాత ఆ తర్వాత మళ్ళీ 85 గుడివాడ హిందూపురం అలా తీసుకుని గుడివాడ వదిలిపెట్టి హిందూపురం ఉంచుకున్న తర్వాత ఎన్టీ రామారావు గారు గుడివాడ రావి శోభనాథ్ చౌదరి కుటుంబానికి ఇచ్చారు ఎన్టీ రామారావు గారు. ఆ రావి శోభనాథ్ చౌదరి కుటుంబంలోనే రావి హరగోపాలు, రావి వెంకటేశ్వరరావు వీళ్ళ తర్వాత కంటిన్యూ అవుతూ వచ్చారు. మీకు స్పేస్ లేదు కొడాలి నానికి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికో, లేకపోతే ఎన్టీ రామారావు గారినో చంద్రబాబు నాయుడు గారినో రీచ్ కావడానికి స్పేస్ లేదు కొడాలి నాని గారికి. కొడాలి నాని గారు ఎవరిని రీచ్ కాగలిగారు? హరికృష్ణ గారిని రీచ్ కాగలిగారు. ఎందుకు? ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు పదే గుడివాడకు వచ్చేటటువంటి వాళ్ళు కాదు. చంద్రబాబు నాయుడు గారికి అసలు సంబంధమే లేదు గుడివాడతో. మీకు రెగ్యులర్గా గుడివాడికి వచ్చి వెళ్తున్నది ఎవరి ఇంటికి? వాళ్ళ నివాసం, వాళ్ళ ఇల్లు ఉంది కదా ఇప్పటికీ, ఆ ఇంటికి ఎవరు వచ్చి వెళ్తున్నారు? హరికృష్ణ గారు వచ్చి వెళ్తున్నారు. హరికృష్ణ గారితో కొడాలి నాని గారికి యాక్సెస్ వచ్చింది. యాక్సెస్ వచ్చిన తర్వాత మీకు ఎప్పుడు కొడాలి నాని గారు పోటీ చేశారు? ఏ ఎన్నికల్లో పోటీ చేశారు? రావి కుటుంబాన్ని కాదని 2009 ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ అవసరం తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు గారికి అవసరమై జూనియర్ ఎన్టీఆర్ని ప్రచారానికి తీసుకురావాలనుకున్న తర్వాత ఫస్ట్ కండిషన్ కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు అలియాస్ నానికి గుడివాడ ఇస్తానంటేనే వస్తానన్నాడు. అక్కడి నుంచి మీకు కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు ఫుల్ ప్లెడ్జెడ్గా మీకు పార్టీలోకి ఎంటర్ అయ్యి తను కంటిన్యూ అవుతూ రావటం. ఆ తర్వాత 2014 ఎన్నికల్లో మీకు గుంటూరు లోక్సభ నియోజకవర్గం నుంచి జూనియర్ ఎన్టీఆర్ తన మామైనటువంటి నాన్నె శ్రీనివాసరావు గారిని పోటీ చేయించాలని అనుకున్నారు. అప్పటికే గల్లా జయదేవ్ గారికి ఆ స్థానం కేటాయించేసి ఉండటం వల్ల నాన్నె శ్రీనివాసరావు గారికి ససేమెర ఇవ్వలేమని చెప్పిన తర్వాత
అప్పుడు 2009లో నేను ప్రాణాలకు తెగించి ఈ పార్టీ కోసం నేను పనిచేశాను. అట్లాంటి పార్టీలో, ఇది మా తాతగారు స్థాపించిన పార్టీ, ఈ పార్టీలో ఒక ఎంపీ సీటు నేను తీసుకోలేకపోతే, అందులోనూ ఫ్యామిలీ మెంబర్ స్వయాన మామగారికి నేను సీటు తీసుకోలేకపోతే ఇంకా నేను ఎందుకు కొనసాగాలి, లేకపోతే ఎందుకు నా మద్దతు తెలియజేయాలని అప్పుడు కొడాలి నాని గారిని కూడా అంత క్రితమే వెళ్ళిపోయారు. కొడాలి నాని గారిని ఖచ్చితంగా మీరు పోటీ చేసి తీరాలి, గెలిచి తీరాలి, మీరు వైసీపీలో కంటిన్యూ అయ్యి తీరాలి మీరు. ఎందుకంటే గుడివాడ అనేటప్పటికేంటి తెలుగుదేశం అడ్డా, తెలుగుదేశం కంచుకోట అనేటటువంటి గుడివాడ ఈవేళ ఏమైపోయింది, వైసీపీ కంచుకోటగా మారిపోయింది. ఖచ్చితంగా జూనియర్కి తెలియకుండా మీకు ఆ ఎన్నిక 2014 ఎన్నికలు బాగా గుర్తుంది. ఒకవైపు ఎందుకంటే ఎన్టీ రామారావు గారు, ఇంకోవైపు రాజశేఖర రెడ్డి గారు 2 ఫోటోలు పెట్టుకొని ప్రచారం చేసుకున్నాడు ఆయన, కొడాలి నాని గారు తెలుగుదేశం. అవును, ఒకవైపు ఎన్టీఆర్ ఫోటో, ఇంకోవైపు రాజశేఖర రెడ్డి గారి ఫోటో, ఇద్దరు ఫోటోలు పెట్టుకుని ఇద్దరు అమరులు అయిపోయారు కాబట్టి ఇద్దరు ఫోటోలు పెట్టుకుని ప్రచారం చేసుకుని. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.